హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా చేస్తుంటారు. కానీ యూనివర్సల్గా ఆంధ్రాలో ఈ చేపల పులుసుని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నిజానికి చెప్పాలంటే నాన్ వెజ్ కూరలన్నింటిలో చేపల కూర చేయడం చాలా ఈజీ, కానీ చాలా మంది కష్టం, చేపలు విరిగిపోతాయి అనుకుంటారు. సింపుల్ గా చిన్న చిన్న టిప్స్ తో టేస్టీ ఆంధ్ర చేపల పులుసు ఇలా చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కేజీ చేపలను నీట్ గా క్లీన్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగా నానబెట్టుకోవాలి. చేపల పులుసును వండడానికి స్టవ్ ఆన్ చేసి వెడల్పు గిన్నెను తీసుకోవాలి. చిన్న గిన్నె పెట్టుకుంటే ముక్కలు ఒకదాని మీద ఒకటి పడి సరిగ్గా ఉడకవు, విరిగిపోతాయి. గిన్నెలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నాన్ వెజ్ కర్రీకి మాత్రం నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. నూనె వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే మరీ ముఖ్యంగా 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిబొందు వేసుకోవాలి. చేపల పులుసుకు ఈ ఉల్లిబొందు అనేది మరింత రుచిని ఇస్తుంది. వీటిని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత ముందుగా ఉప్పు కారాలు పట్టించిన చేప ముక్కలను ఒకటొకటిగా ఇలా వేసుకోండి. చేపలు వేసుకున్నాక ఒక్కసారి గిన్నెను ఇలా అటు ఇటు తిప్పండి. అప్పుడు ఉల్లిపాయలు గిన్నెకు అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి చేప ముక్కలు వేసుకున్నాక అస్సలు గరిటె పెట్టకూడదండి. పెట్టారంటే ముక్కలు మాత్రం విరిగిపోతాయి. ముక్కలను ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించిన తర్వాత ఒక్కసారి గిన్నెను అటు ఇటు తిప్పాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా నీళ్లు వేసి పల్చగా చేసుకుని అప్పుడు కూరలో వేయండి. ఈజీగా కలిసిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను ఇలా పొడి చేసి వేసుకోవాలి. ఈ జీలకర్ర మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి, కూరకు మరింత రుచిని యాడ్ చేస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అలాగే ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పులుసుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించండి. పులుసు మరిగేప్పుడు మధ్య మధ్యలో ఇలా గిన్నెను కలుపుతూ ఉండాలి, లేదంటే ముక్క మాత్రం ఒకే చాటు ఉండిపోయి గిన్నెకు అంటుకుపోతుంది. పులుసు కొంచెం చిక్కబడాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక, నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పైకి నూనె తేలుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఆఖరిలో కొంచెం కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయింది. తిన్నాక ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి. ఇది వరకు తిన్నట్టు కాకుండా ఒక అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.